కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉన్నదా మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉంది. రుణమాఫీ అయిందన్న మీకు? అయింది. ఇప్పుడు మీరు అయిందా రుణమాఫీ మీది? ఆగస్టు వరకు అయితే ఉంటాం. మీ ఊళ్ళో వరకు వచ్చినాయి రుణం రుణమాఫీ అయిందా? అయిందా? గత ప్రభుత్వంలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు, రైతుకి ఏర్పడ్డది. మళ్ళీ అవకాశం కాదు, ఇంకా ఎన్నిసార్లు వచ్చినా నా ఓటు మాత్రం ఖచ్చితంగా కారుకే వేస్తాను. నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాం. ఇది కేటీఆర్ సొంత నియోజకవర్గం. మరి రైతు రుణమాఫీ గురించి వెళ్ళి ఇక్కడ జనాలు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం. నా పేరు తాటిపాలెం శ్రీనివాస్. ఎవరన్నా మీరు? బస్వాపూర్, అంటే సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ వస్తుంది. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ. రుణమాఫీ అయిందన్న మీకు? రుణమాఫీ కాలేదన్న మాకు ఇంతవరకు. ఎంత ఉందన్న మీరు? నాది 1,50,000 ఉంది. అంటే ఈ 2 విడతలు కావాలా మీరు? అవును, కావాలి. అంటే అడిగిలా ఎందుకు కాలేదని సంబంధిత అధికారులు వస్తుంది, టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఓకే. అంటే మీకు పరిస్థితి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే వస్తుంది అనిపిస్తుందా మీకు, లేకుంటే నమ్మకం ఉందా లేదా మీకు ఉన్న పరిస్థితి? ప్రభుత్వం నమ్మకం అనిపిస్తలేదు. ఓకే. వస్తేనే దేవుడు ఎరువు, లేకపోతే లేదు అంతే. ఓకే. అంటే ఇప్పుడు వచ్చంలో సంతోషపడుతున్నారు, రానోళ్ళు బాధపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండు. ఇప్పుడు ఇవి ఇచ్చినా అనేది రైతు బంధు ఆపేసిండు. మాకు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ప్రతి రోజు దూరంగానే పైసలు ఇచ్చు, హనుమరాలు దూరంగానే పైసలు ఇచ్చు రైతు బంధు కొరకు. అవి పెట్టుబడికి వెళ్ళు. ఇప్పుడు పెట్టుబడి పైసలు లేవు. కొంతమంది రుణమాఫీ ఎవరికి అవుతుందో ఎవరికి అయితే లేదో అది ఏదో అర్థం లేదు. అది సో ఇప్పుడు రైతు బంధు వస్తుందన్న అంటే రుణమాఫీ అయితే నమ్మకం అయితే మీకు లేదంటాను. అవుతుందా కాదో తెలియదు. ఆయనలో సంతోషపడుతున్నారు, మేము కారణంలో బాధపడుతున్నాం. అది అంటే మాకు ఏంటంటే బడ్జెట్ లేదు కాబట్టి విడతల వరకు ఇస్తున్నారు కదా, కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా. ఇప్పుడు ధైర్యం కాకపోతే వాళ్ళు ఇస్తారని మేమేమో ఆశపడతలేము. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా మా పనులు మేము చేసుకోక తప్పదు కదా. వాళ్ళు ఇస్తే అందరితో పాటు మేము సంతోషపడతాం. ఇవ్వకపోతే ఎవరు అడగాలి? నాకు వాళ్ళు అప్పించదు ఆడైతే ఎవరన్నా ఎవరు అడగాలి? ఏ ఆఫీసర్ అడగాలి? నాకు రుణమాఫీ కావాలని ఎవరు అడగాలి? పోయి నేను ఎవరు అడిగే స్థాయి లేదు కదా. ఎవరిని అడుగుదామన్నా అని ఏమంటారు వాళ్ళు? మీ అప్పు ఎంత ఉందో మీ ప్రాబ్లం మాకేం తెలిసే అంటారు. మీరు ఇప్పుడు తీసుకోలేదు, అప్పుడు తీసుకోలేదు, December 9 అంటారు. రకరకాల ఆన్సర్ చెప్తారు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు. అది రైతులకు గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తుందని ఉన్న ప్రస్తుత ప్రభుత్వం అంటుంది. సో వాళ్ళు సీట్లో కూర్చున్న వాళ్ళు అనుకుంటారు మేము ప్రభుత్వం రైతుల పక్షాన్ని ఉన్నాం అనుకుంటారు. కానీ రైతులకు ఎంత వస్తుందని ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకు ఏర్పడ్డది. గత ప్రభుత్వంలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు, రైతుకి ఏర్పడ్డది. మా ఊర్లో నేను మన 800 ఫీట్ల బోర్ వేసిన. ఎందుకోసం వేసిన? 5 సంవత్సరాల్లో నాకు ఒక గుంట ఎండిపోకుండా వారింది. ఇప్పుడు 800 ఫీట్ అయితే ఒక నీటి చుక్కలేదు మాకు. ఇప్పుడు గత సంవత్సరం మీకు ఎంత అయింది? మీకు మాఫీ ఎంత అయింది? ఎన్ని లక్షలు మాఫీ అయింది? గత సంవత్సరం నాకు 1,20,000 మాఫీ అయింది. 1,20,000 మాఫీ అయింది. అంటే ఇప్పుడు ఈసారి కాలేదు మీకు? మేము మాకు అనుభవం అంటే చూస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం బాగా అనిపించింది మాకు. ఓకే. మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు కేసీఆర్ గెలిపించుకుంటాం. ఆయన మాకు అన్నం పెట్టిన ఆయనకే ఓటిస్తాం, ఆయన గెలిపిస్తాం మేము కేసీఆర్ గారిని. అది మీ పేరన్నా? నా పేరు ప్రభుదాస్, అమరగొండ ప్రభుదాస్. ఎవరన్నా మీరు? మండపల్లి. మీ సిరిసిల్ల కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ. కేటీఆర్ సార్. అయిందా మీకు రుణమాఫీ అయిందా? కాలే. ఎంత ఉందన్నా మీరు? 1,50,000. 1,50,000. ఓకే. అంటే ఈ 2 విడత కావాలి. 2వ విడతలు వస్తాయని చెప్పారు, ఇప్పటి వరకు రాలేదు. 2వ విడత చాలా మందికి వచ్చింది. 1,50,000 వరకు వేస్తున్నామని చెప్పారు, ఇప్పటి వరకు వేయలేదు. ఇక వస్తుందో రాదో కూడా నమ్మకం లేదు. అవుతుందా కాదా మాకైతే నమ్మకం అనిపిస్తలేదు. అంటే ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మీ పక్కన వాళ్ళకి ఇట్లా వస్తున్నాయి కదా, చాలా వరకు అయినాయి. లాస్ట్ టైం రుణమాఫీ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ రుణమాఫీ అయినాయి. కానీ మాకైతే వస్తలేదు. మా అమ్మ వాళ్ళకి కూడా ఉన్నది, వాళ్ళకి కూడా రాలేదు ఇప్పటి వరకు. 3 విడతల వారిగా ప్రభుత్వం అయితే 3 విడతలు చేస్తున్నాం, ప్రతి రైతు సంతోషంగా ఉంటారు అన్నారు. ప్రభుత్వం అన్నది కానీ అన్న ప్రకారం అయితే మరి 2వ విడతలే 1,50,000 వరకు ఉన్న వాళ్ళే 2వ విడతలు వస్తాయని చెప్పారు, ఇప్పటి వరకు అయితే రాలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఎంతవరకు రుణమాఫీ జరిగింది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎంత 80,000 ఉండే, 80,000 రుణమాఫీ అయిపోయింది. 80,000 ఒకటేసారి అయిపోయింది. కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్ అయింది కానీ ఒకటేసారి అయిపోయింది. మనకు రైతు బంధు కూడా ఇన్ టైంలో ఎప్పుడైనా కానీ ఇన్ టైంలో పడుతుంది. ఈసారి రైతు బంధు లేదు. ఇప్పుడు 2 పర్సెంట్ల నుంచి రైతు బంధు లేదు, ఏది లేదు. ఆ రైతు బంధు పడ్డా లాస్ట్ టైము మనకు కావలసినప్పుడు రాలేదు. ఎప్పుడైతే పెట్టుబడి పెడతామో అప్పుడు రాలేదు. పెట్టుబడి అంతా అయిపోయిన తర్వాత వచ్చింది, సమయానికి అయితే రాలేదు. ఈ టైం ఇప్పుడు రుణమాఫీ అని చెప్పి రైతు బంధు అయితే ఇప్పుడైతే రుణమాఫీ అని పేరు పెట్టిండు, రైతు బంధే లేదు. రైతు భరోసా అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఏదైతే మాకైతే నమ్మకం అనిపిస్తలేదు. ప్రజల ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం నాకైతే రైతుల ప్రభుత్వం లెక్క లేదు, వాళ్ళ సొంత ప్రయోజనాల ప్రభుత్వం లెక్క అనిపిస్తుంది. నాకైతే వాళ్ళ కోసమే అనిపిస్తుంది.
గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల పక్షాన విపక్షత చూపిస్తున్నారు. వాళ్ళు రైతులకు మాత్రం ఏం చేయలేకపోయారు, మా ప్రభుత్వం మంచిగా చేస్తుందని అంటున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం? వాళ్ళు అంటుర్రు కానీ ఇక్కడ అంటే వాళ్ళు అక్కడ చూస్తుర్రు, గ్రామాలలోకి వచ్చి వాళ్ళు అడిగితే ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం ఏం చేయలేదనే తెలుస్తుంది. అంటే కేటీఆర్ గారు చెప్పినట్టు బురడగొట్ట మాట్లాడతారా? అంతే అంతే కదా సార్. ఇప్పుడు గ్రామాలలోకి వస్తే గ్రామాలలో ఉన్న వ్యక్తులను కానీ ఉంటారు కదా ఏజ్, వాళ్ళని అడుగు తెలుస్తుంది. ఈ సిటీలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ కానీ అక్కడ కాదు, గ్రామాలలో వచ్చి సర్వే చేస్తే ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం ఏం చేయలేదనేది తెలుస్తుంది. నాకైతే తెలిసి ఇది ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు, వాళ్ళ సొంత ప్రభుత్వం. ఇప్పుడు మీకు కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగా? నాకైతే కేసీఆర్ గారి పరిపాలన బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక అవకాశం ఇస్తారు? మళ్ళీ అవకాశం కాదు, ఇంకా ఎన్నిసార్లు వచ్చినా నా ఓటు మాత్రం ఖచ్చితంగా కారుకే ఇస్తారు. ఏం పేరన్నా మీ పేరు? పన్యాల రాజిరెడ్డి, అన్న ఎవరన్నా? రావణపల్లి. అన్న అంటే సిరిసిల్ల అంటే బ్యాంకులలో ప్రతి ఒక్కరి అప్పులు ఉన్నాయి, లోన్లు. ఒక ఇంటికి ముగ్గురికి నలుగురికి ఉన్నాయి. అది రేషన్ కార్డు బట్టి ఫ్యామిలీలో భార్య భర్తలకు ఇద్దరికి ఉంటే మాపోయినాయి ఫస్ట్ విడతలై. సెకండ్ విడతలై 1,50,000 దాకా అవి మాపోయినాయి. ఇప్పుడు 2 లక్షల మీద ఉంటే తడ్ల ఇప్పుడు ఆపిండు వీటిని. ఇప్పుడు మీద అయిందా రుణమాఫీ? మీద ఆగస్టు వరకు అవుతుంది అంటాను. ఆగస్టు వరకు ఎంత ఉన్నది మీది రుణం? 3 లక్షలకు ఉన్నది. 3 లక్షలకు ఉన్నది. అంటే ఇప్పుడు మన అంత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫ్ అయిందా మీకు? మాకు గాలే కాదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షలు మాఫ్ అవుతుంది. అంటే అవుతుందని నమ్మకం ఉన్నది. నమ్మకం ఉన్నదా మీకు? అయితే నమ్మకం ఉంది. మీకు కేసీఆర్ పరిపాలన మంచి అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి పరిపాలన? దొంగ కదా, అన్ని లోపల వేసుకున్నాడు, ఎక్కడ అక్కడ జాడించి కొట్టిండు, అలా పడ్డాడు. ఎవరు? కేసీఆర్. అవును. ఏమైనా ఉన్నాయా మనకు? రాష్ట్రాన్ని అమ్ముకున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు. ఇప్పుడు డబ్బులు లేక రేవంత్ రెడ్డి తనలాడుతాడు, తెత్తాడు. ఎక్కడి నుంచి తెస్తున్నాం మరి అప్పుడు డబ్బులు? రుణమాఫీ తక్కువైనా కొన్ని 100 కోట్లు తాగా చేసిందిగా. ఇప్పటికైతే మంచిగా నడుతుంది. ప్రాజెక్ట్ ఏం కడితే ప్రాజెక్టులు ఇల్లు అన్నట్టు త్వరలో పడిపోయాయి. రైతు బంధు వస్తుందా మీకు? ఇంకా రైతు బంధు ఫస్ట్ పడ్డాయి, ఇప్పుడు వల్లే ఇప్పుడు వేసామంటారు మరి. ఓకే. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ మీకు అంటే జన మధ్యలోకి వచ్చి మీకు సహకారం మాకు ఒక డ్యామ్ చిన్నది ఉండే మాకు గ్రామానికి, దానికి కాలువ కెనాల్ తీసుకొస్తానని దాన్ని తేనేలేదు. అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఇచ్చింది మాకు, చిన్న కాలువ తీసినాం అందులోకు. ఇప్పుడు అన్ని ప్రతి ఊరికి సిద్దిపేట డిస్టిక్ పోతే ప్రతి గ్రామానికి చిన్న చిన్న కుంటలన్నీ నిండినాయి. మా కేటీఆర్ మాకేం చేసింది ఇక్కడ రైతులకు? పద్మశాలకే చేసింది అక్కడ టౌన్కు. మాకు ఇక్కడ ఏం చేయాలి రైతులకైతే? అంటే కేటీఆర్ పట్టించుకుంటాడా మిమ్మల్ని? మమ్మల్ని ఏం పట్టించుకోలే. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు, ఎప్పుడు పట్టించుకోలే. సో ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి మన కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందిగా, అప్పుడు అందులో ఏం లేవు. ఇప్పుడు ఆయన ఎప్పుడైనా చెప్పి లెంక బిందులు వచ్చినా కానీ లెంక బిందులు ఆయన ముడుచుకపోయినావు కదా నువ్వు దొర అని చెప్పిండు. అదే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏం పేరన్నా మీ పేరు? మల్లేశం. మీరు రుణమాఫీ అయిందా మీకు? కాలేదు. ఎంత ఉన్నాయన్న? ఒకళ్ళ పెరిగిన 50 ఉన్నది, ఒకళ్ళ పెరిగిన 90 ఉన్నది. అంటే రేషన్ కార్డు మీద మొత్తం మీకు 1,40,000 ఉన్నాయి. ఓకే. మరి ఇప్పుడు 1,50,000 వరకు కావాలిగా రెండో విడత? కాలేదు కదా మరి. అడిగిలా మీరు? ఎందుకు కాలేదు? సంబంధిత అధికారులు అడిగితే ఈ 3వసారికి అవుతుంది అన్నాడు, 3వ విడతకి అవుతుంది అని అన్నాడు అగ్రికల్చర్ సార్. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు? అప్పుడు జరగలే, అప్పుడు కూడా జరగలే. కానీ ఇప్పుడైతే అయిపోతా అన్న నమ్మకం ఉన్నది. ఇక నమ్మకం అంటే ఇక చెప్పే మాటలకైతే ఆ నమ్మకం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది నమ్మకం ఏదో తెలియదు. అయితే అయినట్టు. అదే ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉన్నా మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది? కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉండే. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధు లేదు, ఏది లేదు. ఎందుకు ఇప్పుడు మీకు కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ కాలే అంటున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు రుణమాఫీ చేస్తున్నాడు కదా? చేసింది ఎవరిక చేయింది ఎవరిక. కానీ కాకపోతే ఇప్పుడు అయితే రైతు బంధు కూడా పడతలేకపోయా. రైతు బంధు కూడా వాళ్ళు ఇప్పుడు. అప్పుడు రైతు బంధు వచ్చిందా మీకు? వచ్చింది, 6 నెలలకు ఒకసారి వచ్చింది. సో ఇప్పుడు అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా అనిపిస్తుంది? అప్పుడు అదే మంచిగా అనిపించింది. ఇప్పుడు అయితే రుణమాఫీ అయితే నమ్మకం ఉన్నదా మరి? ఏమో మరి తెలియదు కదా, నేను నమ్మకం అనేది నమ్మకం అనిపిస్తుంది. ఒకవేళ మీకు రుణమాఫీ అయితే మరి రేవంత్ రెడ్డి మంచివాడేనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా మంచిది తెలియదు, చెడ్డ లేదు సార్ మాకు. అది మంచిగా కావచ్చు, చెడే కావచ్చు, కానీ ఇప్పటి వరకు అయితే మంచిగా అనిపించలేదు. మంచిగా అనిపిస్తారు. ఏం పేరన్నా? మహేందర్. ఎవరన్నా మీది? రావణపల్లి. ఈ సిరిసిల్ల నియోజకవర్గం ఇది, అంటే కేటీఆర్ నియోజకవర్గం ఇది. రుణమాఫీ అయిందన్న మీకు? అయింది. ఎంత ఉన్నది? ఒకటి 80,000, ఒకటి 1,00,000. అంటే మీరు మొత్తం 1,80,000 మీకు మాఫ్ అయిపోయింది. అంటే వేరు వేరు కానీ మీ కుటుంబం మీ రేషన్ కార్డు మీద 1,80,000 మాఫ్ అయిపోయింది అన్న. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ జరిగిందా మీకు?
అప్పుడు అదేం అప్పుడు జరగదు. తీసుకోలే. అప్పుడు తీసుకోలేదు. సో ఇప్పుడు ఎట్లా మంచిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా మీకు? బాగానే అనిపిస్తుందా? ఓకే అన్న. ఓకే. ఏం పేరన్నా మీ పేరు? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి. సో ఇప్పుడు నీకు రుణమాఫీ అయిందన్న? కాలేదు. ఎంత ఉన్నది మీది రుణం? అమ్మ పేరు మీద 93,000 ఉంది, నా పేరు మీద 1,20,000. ఓకే. ఇప్పుడు అంటే 3వ విడతలు అయిపోతుందా? ఏమో కావాలనుకుంటున్నా కానీ నేను రేషన్ కార్డు ఒకటే ఉంది. అంటే కనుక్కున్నారా మీకు రుణమాఫీ అయిందా లేదా, అవుతుందా కాదని కనుక్కున్నారా మీరు? పోయిన బ్యాంక్ పోతే ఏం చెప్తలేరు వాళ్ళు, అవుతుందా అంటారు కానీ ఏం చెప్తలేరు వాళ్ళు. అంటే అవుతుంది కాదని ఏం చెప్తలేరు. చెప్తలేరు. 3వ విడతలో కావచ్చా అంటారు కానీ అది ఏం తెలియదు. కావచ్చు కావచ్చా అంతే, నమ్మకం లేదు. నమ్మకం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు రుణమాఫీ గురించి బ్యాంకు అటు ఇటు వెళ్తున్నావు కదా, మీ ఊళ్ళో వరకు వచ్చినాయా రుణమాఫీ అయిందా? అయిందా? కొంతమందికి అయిందా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు? జరిగిందా? ఓకే. మీకు కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? అప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపించింది. ఈ రేవంత్ రెడ్డి సుధా ఆయన పర్వాలేదు కానీ ఇప్పుడు ఇది చేస్తే ఓకే. మరి ఇక్కడ రుణమాఫీ కానీ రైతుల గురించి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏం పట్టించుకుంటారు? ఏం పట్టించుకోలేదు అసలు అంటే ప్రచారంకి వచ్చి మళ్ళీ ఎప్పుడైనా కనబడ్డా? కావాలి.